హలో అండి. రవ్వ లడ్డూలు చుట్టుకుంటున్నాం. మా వదిన అయితే రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసింది. ఎందుకు అంటే ఈ వానలు స్టార్ట్ అయినాయి కదండి. వానలు కురుస్తున్నప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పడుకొని లేవగానే ఏముందా తింటాకి చిరుతిళ్ళని చూసుకుంటాము. దానివల్ల బయట చిరుతిళ్ళు తెచ్చుకుంటాం. ఎలా అంటే బజ్జీలు బండలు, ఇలాగా ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా పానీపూరి ఇటువంటివి తినటం వల్ల పిల్లలు కానీ మనం కానీ డయేరియా బారిన పడతాం. అలా కాకుండా ఇంట్లోనే చక్కగా వేడిగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలాగ రవ్వుండలని, సున్నుండలని ఏదో ఒక స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి. వేడివేడిగా దోసలో ఏయోటి ప్రిపేర్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో కుటుంబం అంతా కూర్చొని ఇలా ఆనందంగా కన్నులు పండగగా ఇటువంటి సీన్స్ కరువైపోయినాయి. అప్పట్లో మన నానమ్మలో, అమ్మమ్మలో వాళ్ళ అమ్మలు కూడా మనకి ఏదో ఒక పిండి వంటలు వండి పెట్టడం, చాలా చక్కగా ప్రేమగా వాటిని తినిపించడం, డబ్బాల్లో స్టోర్ చేయడం చేసేవారు. ఇప్పుడు మన పిల్లలకి అలాగ పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే దూరపు చదువులని, తర్వాత సంబంధాలు సరిగ్గా లేకపోవటం అని, ప్రేమానురాగాలు కరువైపోయినాయనే చెప్పాలి. కాబట్టి మనమైనా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల ఇంటి ఫుడ్‌కి అలవాటు పడతారు. మంచి ఆరోగ్యంగా, పుష్టిగా ఉంటారని నా ఉద్దేశం. ఇంకో విషయం అండి. ఈ రోజుల్లో ప్రేమానురాగాలన్నది కరువైపోయినాయి. అది నిజమే. అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, సొంత తల్లి పిల్లలకి కూడా గొడవలు. ఎవ్వరో పిలిచి ఒక ముద్ద పెట్టని పరిస్థితికి దిగజారిపోయారన్నమాట. ఇంకా అది గాక ఈ మధ్యన చుట్టుపక్కలోళ్ళ గోల, మన ఇంటి పైనోళ్ళు, మన ఇంటి పక్కనోళ్ళు, మన ఇంటి కిందోళ్ళు ఇటువంటి చండాలమైన గోల ఎక్కువైపోయిందండి. ఒక మనిషిని అబద్ధాలతో బ్లేమ్ చేసి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళని ఎంతకైనా పరువు తీసేసి రోడ్డుకి ఈడ్చాలి. ఇంట్లో వాళ్ళని బయటికి ఈడ్చికి రావాలి. ఇంకా వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలు కక్కటం. ఎందుకు? ఉండేది చిన్న బతికండి. నేనంటుంది ఉండేది చిన్న కాలం. చాలా తక్కువ కాలం జీవిస్తున్నాం. 50 ఇయర్స్‌తో లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇందులోనే ఇంత ఈర్ష్యాద్వేషాలు కక్కాలా? ఏంటి మీకు వాళ్ళకి కూడా పిల్లలున్నారు కదా! ఎందుకు ఈ మాత్రం దానికి కొట్టుకు చచ్చిపోవటం? భగవంతుడిచ్చింది చిన్న జీవితం, చిన్న ఆయుష్. దాన్ని చక్కగా ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మన వల్ల ఎవ్వరు బాగుపడకపోయినా పర్వాలేదు గానీ, మన వల్ల ఎవరు నాశనం అవ్వకూడదు. మన వల్ల ఎవ్వరు నష్టానికి గురి కాకూడదు. నా ఉద్దేశం అయితే ఇది. ఎప్పుడు ఒకరికి మీరు సహాయం చేయకపోయినా పర్వాలా. నీ దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేయాలన్న థాట్ ఒకటుంటే భగవంతుడే కల్పిస్తాడు. ఆ టైంకి నీకు డబ్బా, వస్తువా, బట్ట, తిండా అదే నా నమ్మకం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకళ్ళు అందంగా ఉండకూడదు, తెల్లగా ఉండకూడదు, డబ్బు ఉండకూడదు, మంచి చదువులు చదవకూడదు వాళ్ళ పిల్లలు, ఒక చీర కట్టుకోకూడదు, అందంగా అలంకరించుకోకూడదు, లేకపోతే వాళ్ళు ఒక మంచి ఇంట్లో ఉండకూడదు. ఎలాగా ఏడ్చి చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా ఆ భగవంతుడు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. నేను ఇదైతే గట్టిగా చెప్తాను. నువ్వు మంచి చేయి, చెడు చేయి, నువ్వు ఒకళ్ళ మీద ఏడు, వడ్డీతో సహా నీకు చక్కగా గిఫ్ట్ ఇస్తాడు భగవంతుడు. అది గుర్తుపెట్టుకొని పిల్ల జల్లతో ఉన్నారు, కొంచెం స్పృహుండి ప్రవర్తించండి. అందరిని కలుపుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. అందరినీ కలుపుకొని అందరూ మనవాళ్ళే అన్నట్టు ముందుకు వెళ్ళండి. భగవంతుడు ఇచ్చిన చిన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తోటి వారికి ఇంత సహాయం చేయండి. పిల్ల జల్లతో మంచిగా లైఫ్ లీడ్ చేయండి. ఈ కుళ్ళి, ఉక్రోషం, ఈర్ష్యాద్వేషాలు, చెప్పుడు మాటలు, అబద్ధాలు వీటి వల్ల ఒకరి జీవితం నాశనం అయిపోతే అదంతా భగవంతుడు నీకు వడ్డీతో సహా చెప్తాడు. కాబట్టి ఇటువంటి లైఫ్ వెనకటి రోజులున్న అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు, ఇలా మన ఫ్రెండ్స్, మన చుట్టాలు అందరితో చక్కగా కల్మషం లేకుండా ఉండండి. మేము తినేస్తున్నాం కానీ వీళ్ళు తిన్నారు. వీళ్ళని టేస్ట్ అడగలేదు పిల్లల్ని. ఎలా ఉన్నాయి రవ్వడ్లు? రాడ్లు కాదండి, బై మిస్టేక్ రాడ్లు చేసుకోలే, మేము రవ్వ లడ్డూలు చేసుకున్నాం. అరే పిల్లలు, రవ్వ లడ్డూలు ఎలా ఉన్నాయి? టేస్ట్ చేశారుగా చెప్పండి. వెరీ గుడ్. అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ జీవిత ప్రయాణాన్ని చక్కగా సాగించండి.